ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్లో బస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు తక్కువ వస్తుంది. ఇలాంటప్పుడు షేప్ బెల్ట్ పెద్దదిగా వస్తుంది. ఇలా షేప్ బెల్ట్ పెద్దదిగా వచ్చినప్పుడు సైడ్ జాయింట్ వైపు కరెక్ట్గా రావాలి. కానీ హుక్స్ బెల్ట్ దగ్గర షేప్ బెల్ట్ మరీ పైకి వెళ్ళకూడదు, అలానే పొట్ట మీదకి రాకూడదు. మరి ఎలా కట్ చేయాలి చూద్దామా. ఇక్కడ షేప్ బెల్ట్ పొడవు 10.5 ఇంచెస్ తీసుకున్నాను. కరెక్ట్గా మిడిల్లోకి 5.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లేస్లో నాకు 3.5 ఇంచెస్ గ్యాప్ ఉంది, కానీ నేను ఇక్కడ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. మధ్యలో 2 ఇంచెస్ ఉంది, 3 ఇంచెస్ తీసుకున్నాను. చివరిలో 2.5 ఇంచెస్ ఉంది, 3.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఫ్రంట్ సైడ్ చూసారా, షేప్ బెల్ట్ బాగా పెద్దదిగా ఉంది కదా, అందువల్ల క్రింది వైపు నుంచి ఒక 3.5 ఇంచ్కి ఇలా క్రాస్గా కట్ చేసేయాలి. పై వైపున షేప్ బెల్ట్ కర్వ్ షేప్ నీట్గా రావాలి. చెస్ట్ తక్కువ ఉన్నా కూడా ఫ్రంట్ పార్ట్లో టైట్గా రాకూడదు. క్రాస్ ఉంటేనే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అందువల్ల షేప్ బెల్ట్కి పై వైపున క్రాస్ ఉండాలి, ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున కూడా క్రాస్ ఉండాలి. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.